రైట్. ఇక సినిమాల గురించి మాట్లాడడం, రాజకీయం, ఇక డ్రగ్స్ గురించి కూడా మీరు మొన్న మాట్లాడారు, విచ్ ఇస్ అ వెరీ సీరియస్. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా దగ్గరికి వచ్చే ముందు ఫస్ట్ మీరు ఇది చేయండి అన్న ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు ముందుగా ఫ్రంట్ స్టెప్ వేసిన దిల్ రాజు గారు, ఆ తర్వాత మనం చూసాం విజయ్ దేవరకొండ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు. మీరు ఆ మాట అన్నారు సార్, డ్రగ్స్ ఎవరన్నా తీసుకుంటున్న వాళ్ళు తెలిస్తే కనుక మా దృష్టికి వస్తే వాళ్ళతో ఇక సినిమాలు తీయబోము. దట్స్ అ వెరీ సాలిడ్ అండ్ అ వెరీ రీజనబుల్ స్టేట్మెంట్ విచ్ ఈరోజు మనకి అవసరం. కేరళ కూడా మీరు ఉదాహరణకి చెప్పారు. బట్ ఒకటి అడగచ్చేస్తారంటే నిజంగా మీకు తెలియని ఉంటాయి ఇండస్ట్రీలో, అఫ్ కోర్స్ దట్ మా ముందు చెప్తారని మేము అనుకోవట్లేదు, బట్ వీ వుడ్ వాంట్ యూ టు సే, మీకు తెలియదా ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు? అంటే మాకు పర్సనల్ లైఫ్లో గురించి నాకు ఐడియా ఉండదండి. అంటే ఐఎమ్ నాట్ ఈజ్ ఎ పార్టీ పర్సన్ సార్. సో ఇప్పుడు పార్టీ పర్సన్ అయ్యి వాళ్ళు జర్నీ చేస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. నాకు ఇల్లు, ఆఫీసు, ఫ్యామిలీ, షూటింగ్, ఇదే. దీన్ని దాటి నాకు పర్సనల్ లైఫ్ నేను దాటి వెళ్ళలేదు సార్. సో ఇంకా ఏదైనా ఉంటే మా టెంపుల్, మై డివైన్ తప్పితే ఈ పార్టీలలో ఏం జరుగుతుంది అంటే అక్కడిక్కడి నుంచి వినడం తప్పితే నేను విజువల్గా ఎప్పుడు చూసింది లేదు. సో అలాంటిది ఇండస్ట్రీలోకి జరిగితే తప్పకుండా ఒక ఇండస్ట్రీ నుంచి ఒక స్టాండ్ తీసుకోవాలని ఆ రోజు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఛాంబర్ ద్వారా అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి, ఎఫ్డీసీ నుంచి ఛాంబర్కి, ఛాంబర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా కమ్యూనికేషన్ వెళ్తాయి, లెటర్స్ వెళ్తాయి. సో ఫ్యూచర్లో ఫిలిం ఇండస్ట్రీలో ఎవరన్నా ఇలాంటి తప్పు చేస్తురా అనేది ఎప్పుడన్నా తెలిసిందనుకో వాళ్ళని నిషేధించాల్సిందే. అప్పుడే ఒక సిస్టమ్ వస్తుంది. నో ఎక్స్క్యూజ్ హూఎవర్ ఇట్ ఇస్. రైట్ సార్. సో సార్ ఇంత నిక్కచ్చిగా ఉంటారు దిల్ రాజు గారు. మీరు చెప్పినట్టుగా ఎక్కడ పార్టీల్లో మీ పేరు వినపడదు, మీరు కనపడరు. రైట్ సార్.